నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. భారతదేశంలోని ఒడిషా భువనేశ్వరికి చెందిన శాశ్వతి పట్నాయక్ గారి అనుభవము. 2015లో నేను సేంద్రియ సుగంధ ద్రవ్యాల సాగు మరియు వ్యాపారానికి సంబంధించిన ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాను. 1 సంవత్సరంలోపే సాగు విజయవంతంగా పూర్తి అయింది. అయితే నేను ఎంత ప్రయత్నించినప్పటికీ పండిన పంటను అమ్మడానికి సరియైన మార్కెట్ అవకాశాలను ఏర్పాటు చేసుకోలేకపోయాను. నేను కనీసం 1 క్వింటాలుకు కూడా ఆర్డర్ సంపాదించలేకపోయాను. మరియు పెద్ద ఎత్తున వ్యాపారం చేయడానికి నా ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదు. విశ్వాసము మరియు ఆశతో నేను 18 జూలై 2016న సత్యలోకంలో జరిగిన సహస్రనామ హవనంలో పాల్గొని నా వ్యాపారంలో ఎదుగుదల మరియు స్థిరత్వం కోసం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు మనస్ఫూర్తిగా ప్రార్థించాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్యమంగళ దర్శనము ఇంకా శక్తివంతమైన హోమము నా జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. సత్యలోకం నుండి తిరిగి వస్తుండగా నాకు కోల్కతా నుండి ఒక కంపెనీ నుండి ఊహించని కాల్ వచ్చింది. వారు మా ఉత్పత్తి మార్కెటింగ్ను చూసుకోవడానికి అంగీకరించి వెంటనే 60 టన్నులకు ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నాకు మరో 30 టన్నులకు కూడా ఆర్డర్ వచ్చింది. ఇది ఒక గొప్ప ఆశీర్వాదమైనప్పటికీ ఒక పెద్ద ఆందోళన తలెత్తింది. ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం చేయడానికి అవసరమైన నిధులను నేను ఎలా సమకూర్చుకోవాలా అని. మరోసారి మన కరుణామయులైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఆ కంపెనీ మొత్తం 90 టన్నులను 3 దశల్లో తీసుకోవడానికి అంగీకరించింది. ప్రతిసారి సరుకు తీసుకునే ముందస్తు చెల్లింపును అందించింది. అదనంగా వారు మా ఉత్పత్తులను న్యూఢిల్లీ మరియు హైదరాబాదులో మా సొంత బ్రాండ్ పేరుతో విక్రయించడానికి ముందుకొచ్చారు. 1 క్వింటాల్ అమ్మడానికే కష్టపడిన స్థితి నుండి 90 టన్నుల విలువైన ఆర్డర్లు పొందడం వరకు జరిగిన ఈ నమ్మశక్యం కాని పరివర్తన మన ఐశ్వర్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆశీర్వాదాల వల్ల మాత్రమే సాధ్యమైంది. భగవాన్ యొక్క అపారమైన దైవీక శక్తి నా జీవితంలో లెక్కలేనన్ని అద్భుతాలు చేసింది. నా సర్వశక్తివంతులైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటాను.